ఈ రోజు మన కిచెన్‌లో అందరికి ఎంతో ఇష్టమైన పండగ స్పెషల్ ఆవ పులిహోర ఎలా చేయాలో చూడబోతున్నాం. మామూలు పులిహోర కంటే ఈ ఆవ పులిహోరలో ఉండే ఆ ఘాటు, ఆ రుచి చాలా ప్రత్యేకం. పక్కా కొలతలతో పాతకాలపు పద్ధతిలో కమ్మటి ఆవ పులిహోరను ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరింకెందుకు ఆలస్యం? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి చింతపండును వేసి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇక్కడ మనం తీసుకునే బియ్యాన్ని బట్టి చింతపండు తీసుకోవాలి. 1 కిలో బియ్యానికి 100 గ్రాముల చింతపండు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. నేను ఇక్కడ హాఫ్ కిలో బియ్యం తీసుకున్నాను కాబట్టి 50 గ్రాముల చింతపండు తీసుకున్నా. ఈ చింతపండును ఒక్కసారి శుభ్రంగా కడిగి మునిగేంత వరకు నీళ్లను పోసి చింతపండును కొద్దిసేపు నానబెట్టుకోవాలి. అలాగే మరొక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 1 స్పూన్ ఆవాలు వేసి వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగి మునిగేంత వరకు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. 1 కిలో బియ్యానికైతే 2 స్పూన్ల నుంచి 2.5 స్పూన్ దాకా ఆవాలు సరిపోతాయి. అదే హాఫ్ కిలోకైతే 1 స్పూన్ వేసుకున్నామంటే సరిపోతుంది. ఎక్కువ వేసినా సరే చేదొచ్చేస్తుంది కాబట్టి 1 స్పూన్ ఆవాల్ని శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసి పక్కన పెట్టేసేసుకోండి. రైస్‌ని కూడా మనం ముందే తయారు చేసి పెట్టుకోవాలి. రైస్‌ని కొద్దిగా పొడి పొడిగా చేసుకోవాలి. రెగ్యులర్‌గా చేసుకునే కంటే కూడా కొద్దిగా వాటర్‌ని తగ్గించి వేసుకున్నామంటే రైస్ మనకి పొడి పొడిగా తయారవుతుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్‌లో కానీ, బౌల్‌లో కానీ తీసుకొని చల్లారనివ్వండి. ఈలోపు మనకి ఆవాలు మెత్తగా నానిపోయి ఉంటాయి. వాటిని మిక్సీ గిన్నెలోకి వేసుకోండి. అందులోకి తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేయండి. నేనైతే ఇక్కడ 4 పచ్చిమిర్చి వేస్తున్నానండి. తర్వాత అందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపును వేసేసుకొని, రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా వేసేసుకొని, ఇదంతా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. చూడండి ఈ విధంగా. ఇలా గ్రైండ్ చేసి పక్కనుంచేసేసుకోండి. ఈలోపు మనం అన్నాన్ని చల్లారబెట్టుకున్నాం కదా! చల్లారిపోయి ఉంటుంది. చల్లారిన అన్నంలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆవ ముద్దను వేసి కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అన్నం చల్లబడ్డాకే మనం అది వేసుకోవాలి. అప్పుడే ఆ ఆవ ఫ్లేవర్ అనేది బాగా తెలిసిపోతుంది. అన్నం వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వేయకూడదు. మనకి సాంప్రదాయ పద్ధతిలో ఆ రుచి రావాలి అంటే మాత్రం అన్నం చల్లబడ్డాక ఆ ముద్దను వేసేసుకొని కలపండి. కలిపేటప్పుడు కొద్దిగా కరివేపాకును వేసుకున్నారనుకోండి, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా కలిపి కొద్దిసేపు పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అందులోకి కొద్దిగా నూనెను వేసుకొని పావు కప్పు దాకా వేరుశనగ విత్తనాలు వేసి కాస్త లైట్‌గా వేయించండి. అవి లైట్‌గా వేగాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పును వేసి కొన్ని సెకన్ల పాటు వేయించండి. తర్వాత ఇందులోకి 4 ఎండుమిర్చిని కూడా తుంచి వేసి వీటిని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి. ఇవన్నీ బాగా క్రిస్పీగా అయిపోయాక ఒక బౌల్‌లోకి వీటిని పక్కకు తీసి పెట్టుకోండి. మీకు నచ్చితే ఇలా పోపును పక్కకు తీయొచ్చు. లేదనుకోండి ఇలాగే అయినా పులిహోరను తయారు చేసేసుకోవచ్చు. నేనైతే సగం దాకా పక్కకు తీశాను. మిగిలిన సగాన్ని అలాగే ఉంచేసేసుకొని అందులోకి మనం నానబెట్టుకున్నాం కదా చింతపండును, అందులో నుంచి గుజ్జు తీసి వేసేసుకోవాలి. చింతపండు గుజ్జును వేశాక అందులోకి మరొక పావు టీ స్పూన్ పసుపును, 1 స్పూన్ దాకా బెల్లం తురుమును వేసేసుకొని ఇదంతా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. మనకి చింతపండు గుజ్జంతా కూడా బాగా ఉడికి దగ్గర పడాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా. ఇలా ఎప్పుడైతే పెనంకి సెపరేట్ అవుతుందో అప్పుడు మనకి మంచిగా ఉడికినట్టు. ఈ విధంగా మంచిగా ఉడికించుకున్నాక స్టవ్ మీద నుంచి దించేసేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందే ఆవ ముద్దను కలిపి పెట్టుకున్నాం కదా! ఆ రైస్‌లోకి కొద్ది కొద్దిగా అంటే మనకి ఎంత కావాలో అంత వేసుకుంటూ కలుపుకోవాలి. చాలామంది పులిహోర అంటే ఆవాలను వేయించి గ్రైండ్ చేసిన ఆ పౌడర్‌ని వేసేసి ఆవ పులిహోర అని అనుకుంటూ ఉంటారు. అది మామూలుగా చేసుకునే పులిహోర అండి. ఆవ పెట్టిన పులిహోర అంటే ఇలా చేయాలి. ఆవ ముద్దను నూరి అది రైస్‌కి అంటేలాగా కలిపి తర్వాత మనకి ఎంత కావాలో అంత చింతపండు గుజ్జును వేసేసుకొని కలుపుకోవాలి. ఇది అసలైన ఆవ పెట్టిన పులిహోర. ఈ పద్ధతిలో చేశారంటే రుచి చాలా చాలా బాగుంటుంది. అసలు మీరు ముందుగా ఆవ ముద్దను కలిపాం కదండీ మనము. అప్పుడే 4 ముద్దలు లాగించేస్తారు. అంత రుచిగా ఉంటుందండి. పోపు కానీ ఏమీ అక్కర్లేదు. ఆవ ముద్దను కలుపుతూ ఉంటేనే ఆ స్మెల్‌కి మనం టెంప్ట్ అయిపోతాం. అంత బాగా ఉంటుందండి. మరి నేను చేసిన ఈ ట్రెడిషనల్ పద్ధతి ఆవ పెట్టిన పులిహోరని ట్రై చేస్తారు కదా! ట్రై చేయండి. ఖచ్చితంగా బాగుంటుంది. నచ్చాక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.